పశువుల గోమయం వల్ల మన దేశానికి 400 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. 2023-24 సంవత్సరాల్లో అరబ్ కంట్రీస్ మన భారతదేశం నుంచి గోమయాన్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నారు. గోమయం అంటే ఆవు పేడ. ఈ ఆవు పేడని అరబ్ కంట్రీస్ ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అరబ్ కంట్రీస్లో టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఉండే వేడి కండిషన్స్ వల్ల అక్కడ పంటలు పండడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఈ గోమయం సహాయంతో అక్కడ ఉండే పంటల్ని పండించడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అక్కడుండే టెంపరేచర్స్ వల్ల మట్టిలో తేమని ఎక్కువగా నిలపడానికి ఈ గోమయం చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అక్కడ ఉండే ఖర్జూరపు పంటల్ని ఎక్కువ శాతం ఈ గోమయం సహాయంతోనే పండిస్తారు. ఆర్గానిక్గా పండడం వల్ల పంట కూడా చాలా ఎక్కువగా పండుతుంది. ఈ కారణంగానే గోమయాన్ని మన భారతదేశం నుంచి ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేస్తున్నారు. ఈ గోమయాన్ని కాస్మెటిక్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మన భారతదేశంలో ఉన్న పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర ఇలాంటి స్టేట్స్లో నుంచి ఎక్కువ శాతం ఈ గోమయాన్ని అరబ్ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. కేవలం గోమయం వల్ల మన దేశానికి యుఏఈకి మధ్యన బాండింగ్ కూడా పెరుగుతుంది. అలాగే ఎకానమీ చాలా బాగా డెవలప్ అవుతుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.